ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ లేటుగా వచ్చింది. అప్పటికప్పటికే అన్ని చదువుకోలేకపోయాము. ఇంట్లో ఉన్న ఉప్పు, కారం, పప్పులు, బియ్యం, ఉన్న బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేకుండా కూడా ఉన్నాయన్నీ వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. సామాన్లన్నీ పోయినాయి, ఇల్లు కూడా పోయింది. ఏం లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. రోడ్డు మీద పడ్డాము. ఖమ్మానికి పేరుకి 3 మంత్రులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా వచ్చి ఆదుకునేటోళ్ళు లేరు. పరిస్థితి బాగాలేదు. కనీసం ఎవరన్నా వచ్చి ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము మేము. దగ్గర ఒక 1000 కుటుంబాలకు పైనే రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఆదుకోండి కొంచెం అని చెప్పి మనవి చేసుకుంటున్నాను గవర్నమెంట్కి. అంటే నిన్న మీకు ఎంతో కొంత సాయం చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టి చెప్పినట్టు కదా. ఇక్కడ వరకు రాలేదండి. అక్కడి నుంచి వచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు. ఇళ్ళ వరకు రాలేదు. ఏ ఆఫీసర్ ఇంటి దగ్గరకు వచ్చి మందులు ఇవ్వలేదు. పరిస్థితి బాగాలేదు, ఆదుకోండి అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను అందరికీ. ప్లీజ్ సార్, వచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోండి సార్.